గారు ఓకే మంచిదేలే, అంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు చేశారని వీళ్ళు కూడా హింస అని లేకపోతే ఇంకోటని చేయడం కరెక్ట్ కాదు. దేనికైనా చట్ట ప్రకారమే వెళ్ళాలి, రాజ్యాంగానికి లోబడి చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రకంగా 100 మంది దాడి చేస్తే కూడా 5గురే దొరికారు అని అంటే పోలీసులకు తెలియదు అంటారా? ఆ ప్రాంతంలో పోలీసులు పనిచేసే పోలీసులకి ఎవరెవరు పాల్గొన్నారు దాడిలో అందరికీ తెలిసిందే కదా. వెంకటకృష్ణ గారు, నాదొక ప్రశ్న మీకు. నాకా? బీపీ లేని దేహం ఉంటుందా? అవును, మీకే ప్రశ్న. బీపీ లేని దేహం ఉంటుందా? ఏమో నాకు తెలీదు, టీడీపీ వాళ్ళకు ఉండదంటగా. ఇప్పుడు కోపమో దుఃఖమో కన్నీళ్ళు ఆవేశం లేని దేహాలు ఏముంటాయి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి బీపీ ఉంటుంది సార్, అందరికీ బీపీ ఉంటుంది. నాకు బీపీ ఉంటుంది, మీకు బీపీ ఉంటుంది, మనుషులం కదా. వెంకటకృష్ణ గారు, 5 ఏళ్ల దాష్టీక పరిపాలన మనం చూసాం, ఇది యథార్థం. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో అసలు మినహాయింపు లేదు దాడుల్లో. ప్రతిపక్ష పార్టీనా, ప్రజల, దళితుల అనే మినహాయింపు లేదు. ఇప్పుడు మీ డిబేట్లో ఉన్న ముగ్గురమే బాధితులమే. శ్రీనివాస్ గారి బాధితులే, మా రామకృష్ణ గారి బాధితులే, నేను బాధితులే, మీరు బాధితులే, మీరు బాధితులే, నలుగురు బాధితులే. ఏంటయ్యా మనం చేసిన తప్పు ఏంటంటే ప్రశ్నించటం. ఈ ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. మనల్ని తోలనాడారు, మనల్ని సోషల్ మీడియాలో హైరాణ చేశారు. ఎంత దారుణం చేశారంటే వ్యక్తిత్వం కలిగిన మనుషుల మీద కూడా వ్యక్తిత్వ హననం చేశారు. అసలు చంపటము, చావగొట్టడము, అరెస్ట్ చేయటము, కేసులు పెట్టడం వేరు, అసలు హననం చేశారు. ఎంత దుర్మార్గంగా మీద పడిపోయి రక్కారండి. జంతువులు హైనాలు అని చెప్పేసి అని అడవిలో కొన్ని జంతువులు ఉంటాయి, అవి చంపవు జింకల్ని, బతికుండగానే బీక్కుదంటే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాష్టీకాలు చూశారు కాబట్టి మరి మీరన్నట్టుగా కొన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయేమో. నేనేమి జరగట్లేదని నేను అన్నాను, ఎందుకంటే నాకు చాలా మంది వైసీపీ నాయకులే ఫోన్లు చేసి అవన్నీ పెడుతున్నారు నాకు, బాలకోటయ్య గారు ఇది 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 అని చెప్పేసి. విజయం వచ్చిన తర్వాత ఒక వైసీపీ ముఖ్య నాయకుడు నన్ను కలిసి, బాలకోటయ్య గారు మీకు నమస్కారం, ఈ విజయంలో మీ పాత్ర కూడా ఉందని మీకు ధన్యవాదాలు అంటే, ఏంటి అన్న, ఒకవేళ కనుక కూటమి కనుక గెలవకపోతే ఆంధ్రప్రదేశ్లో నరమేధం జరిగేదండి అన్న సాక్షాత్ వైసీపీ నాయకుడు. నిజమే, నిజంగా కూటమి కనుక ఇంతటి ఘనాతి ఘన విజయం కనుక సాధించకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి, అది అమరావతి గెలిచాక కూడా కాదండి, గెలిచాక కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా 3-4 పేకలకు వచ్చి చంపారు కదా. పేకలకు వచ్చి చంపారు. కాబట్టి శాంతి భద్రతను ఎలా పర్యవేక్షించాలి, ఎలా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలిగే అనుభవం నాకు లేదు, ఆ వయసు నాకు లేదు, ఆ పరిణతి నాకు లేదు. కానీ నేను ఒక మాట చెప్తానండి, కంటికి కన్ను సిద్ధాంతం కాదు, పంటికి పన్ను కాదు. మన చేతిలో చట్టాలు ఉన్నాయి. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, రాజకీయ నాయకులైనా చట్టాలను స్వయంగా చేతుల్లోకి తీసుకోకుండా ఖచ్చితంగా చట్టాలకు పొదును పెడితే పెద్ద ఎత్తున 72 అడుగుల జైలు గోడలు ఉన్నాయి, మూసేయొచ్చు చట్ట ప్రకారంగా. మీకు తెలుసో లేదో, మన ప్రియాంకారెడ్డి హైదరాబాద్ లో ఆ దుర్మార్గం జరిగితే, ఆ సంఘటన జరిగిన తర్వాత మరొక అత్యాచారం లేదుగా హైదరాబాద్ లో. చట్టం చెయ్యాలి తల పని, చట్టం తల పని తాను చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైపెచ్చేందంటే రాష్ట్ర